అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలాన్ని బట్టి అనేక మంది ఎలా బ్రతుకుచున్నారయ్యా అంటే, ఈ యొక్క తాత్కాలికమైనటువంటి జీవితం కొరకు, అనగా కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే జీవితం కొరకు అనేక మంది బ్రతుకుచున్నారు. అందుకే ఒక విషయాన్ని మనం చూసామనుకోండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా, ప్రతి ఒక్కరు ఎలా బ్రతుకుచున్నారయ్యా అంటే, వాళ్ళ యొక్క సొంత కార్యాలను చూసుకుంటున్నారు తప్ప, అనగా వాళ్ళ చదువు ఏంటో, వాళ్ళ ఉద్యోగాలు ఏంటో, వాళ్ళ కుటుంబాలు ఏంటో, వాళ్ళ బంధువులేంటో, వాళ్ళ పండగలేంటో, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుచున్నారే కానీ యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి కార్యాలు చూడట్లేదు. ఈవెన్ ప్రార్థన చేసినా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు, వాళ్ళ కుటుంబ సొంత ప్రయోజనాల కొరకు, వాళ్ళ చదువుల కొరకు చేస్తున్నారు తప్ప, దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు చేసేవారు చాలా తక్కువ మనకు కనబడుతూ ఉంటారండి. కానీ పరిస్థితులన్నీ ఇలా ఉన్నప్పుడు ప్రత్యేకించి దేవుని పనులు గుర్తుంచుకొని, దేవుని కార్యక్రమాలు గుర్తుంచుకొని ప్రార్థన చేసేవారు ఒక స్టేజ్లో మనం ఆలోచిస్తే, ఆ కార్యక్రమాలలో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇంకా గొప్పగా మనకు కనబడుతూ ఉంటారు. అయితే వాళ్ళ జీవితాలు కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి, ప్రభువా మరి వీళ్ళందరూ మీ కొరకు బ్రతకనప్పటికీ వాళ్ళ జీవితాలు మాత్రం బాగున్నట్టుగా కనబడుతున్నాయి, మరి మీ కొరకు బ్రతుకుచున్నాము, మీ కొరకు ఎన్నో సువార్త కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ప్రత్యక్షంగా మేమే వెళ్ళిన కార్యక్రమాలు చేస్తున్నాము, కానీ మా జీవితాలలో మాత్రం ఏంటి ప్రభువా అనే ప్రశ్న అనేది సహజంగా వస్తూ ఉంటుందండి. కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఈరోజు ఉదయకాల సమయమున దేవుడు మనకు అందిస్తున్నటువంటి ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అది మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తేనండి, 16th చాప్టర్, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మనం చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15th చాప్టర్ 58వ వచనం మనం చూద్దాం. 58వ వచనం మనం ఒకసారి చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఈ ప్రయాస ప్రభువు కొరకు మనం పడుతున్నటువంటి ప్రయాస ఏదైతే ఉంటుందో అది వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. పిల్లరా, మనం పడినటువంటి కష్టం ఏదైతే ఉంటుందో నిజమే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో రేషన్ షాప్లో బియ్యం కనుక మరి తక్కువ కాస్ట్కి వస్తే ఏ విధంగా అయితే జనాలు పరిగెడుతున్నారు, వాటి కొరకు పరిగెత్తేవారు కనబడతారు కానీ, వాటి కొరకు వారి పాదాలు వేగంగా పరిగెడతాయి కానీ 10 మందిని అగ్నిలో నుంచి రక్షించడానికి సువార్త మనస్సు కలిగినటువంటి పాదాలు ఎంతమందికి కనబడుతున్నాయి అంటే చాలా తక్కువ మందికి కనబడుతున్నాయి. ఆ తక్కువ మందిలో కనుక నువ్వు ఉన్నట్లయితే భయపడొద్దు. మీ ప్రయాస వ్యర్థము కాదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చింతించుచు బ్రతికి ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో ప్రభు పని పట్ల భారం కలిగి, చింత కలిగి, అది ఆర్థికంగాను లేదా శ్రమపరంగాను మీరే ఇనిషియేటర్గా ఉండి ఏ విధముగానైనా కానీ ప్రభు కార్యాల కొరకు ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక ఆ కార్యాలను అభివృద్ధి చేసే విషయంలో స్థిరమైన మనస్సు కలిగి నిలబడు. వాటిని అభివృద్ధి పరచడం కొరకు ప్రయాసపడు. మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. మనం చేసింది చిన్నదే కానీ దేవుడు దాన్ని గుర్తుంచుకుంటారండి. రాహాబుని వేశ్య చేసినటువంటి కార్యము ఆ సమయంలో మనకి చిన్నగా కనబడవచ్చు, కానీ దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నారు. ఏలియా గారి జీవితంలో మరి చేసినటువంటి కార్యాలు చిన్నగా కనిపించవచ్చు, కానీ దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నారు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము తప్పకుండా పొందుకుంటారు. కనుక మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా, అది ఎలాంటి పని అయినా కానీ మన స్వప్రయోజనాల కొరకు మాత్రం బ్రతకకుండా సొంత రక్షకున్నటువంటి క్రీస్తు కొరకు మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నారు, జ్ఞాపకం ఉంచుకుంటారు. తగిన ఫలితాన్ని, తగిన జీతాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. కనుక మన ప్రయాస వ్యర్థమైపోతుందని అస్సలు భావించకండి. ప్రస్తుతానికి అవసరతను బట్టి మన జీవితంలో, మన కుటుంబంలో కొన్ని శ్రమలు కనబడవచ్చు. లోకం కొరకు పరిగెడుతున్నటువంటి వారు మాత్రం ఎదుగుతున్నట్టుగా, అభివృద్ధి పొందుతున్నట్టుగా మనకు కనపడవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎంత సంపాదించినా కానీ ప్రాణాన్ని
పొందుకోలేరు. ఎంత సంపాదించినా గానీ పరలోకాన్ని పొందుకోలేరు. ఎంత సంపాదించినా గానీ ప్రభు దృష్టిలో, ప్రభు హృదయంలో చోటు సంపాదించుకోలేరు. అవసరమైతే చంద్రమండలం మీద ఫ్లాట్ సంపాదించగలరేమో గానీ ప్రభు హృదయంలో కొంచెము చోటు సంపాదించడం అనేది అది డబ్బుతో సాధ్యపడే పని కాదు. అది క్యాష్‌తో సాధ్యపడే పని కాదు. అది కరెన్సీతో సాధ్యపడే పని కాదు. అది కేవలం క్యారెక్టర్‌తో మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి దేవుని పనుల్లో నిరంతర శ్రామికుడిగా మనం ముందుకెళ్ళగలగాలి. అలా వెళ్ళినట్లయితే గనక మన ప్రయాసకు తగినటువంటి జీతాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతయు కూడా ప్రభువా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరుస్తున్నారు తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా మా అందరి జీవితంలో తండ్రి ఒక కొత్త ఉత్సాహాన్ని తండ్రి కలిగిస్తూ మీ కొరకు ఇంకా గొప్పగా బ్రతకాలి, జీవించాలనే గొప్ప ఆలోచనలు తండ్రి మాకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తుందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే బలపరచండి తండ్రి. ఈ డివోషన్స్ని తండ్రి ఎంతమంది అయితే షేర్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలలో ప్రభువా మీ కృప తోడుగుంచి నడిపించండి తండ్రి. ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిపోకుండా మీ కృపలో ప్రభువా నిరంతరము మా తండ్రి బలపడే వ్యక్తులుగా తండ్రి, వర్ధిల్లే వ్యక్తులుగా మా తండ్రి వారిని తీర్చిదిద్దండి తండ్రి. అదేవిధంగా ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, ఈ పరిచర్యని మొత్తం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగుంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.